హాయ్ అండి, దీపావళి శుభాకాంక్షలు అండి. మీ అందరిక్కడ మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కాడ మేము ఉండాలని కోరుకుంటున్నామండి. ఇవాళ పాయసం వండుతున్నానండి. శనగపప్పు పాయసం అండి. ఈ బెల్లం అండి. ఒకప్పుడు శనగపప్పు నేను ఇదిగో ఉడకబెట్టుకున్నానండి. ఇంత ఉడకబెట్టుకోవాలి. కొబ్బరి, సగ్గుబియ్యం అండి. ఇవన్నీ వేపుకుంటానండి. నేతిలో కాజు, బాదం పప్పు, జీడిపప్పు ఇవండి, కిస్మిస్, యాలకులు, పాలండి. నేను ఈ కప్పుడు తీసుకున్నాను. చేసుకుందామా పాయసం? ఇంత మట్టికేనండి. నెయ్యి అండి వేపుకుంటాకి. పొయ్యి అంటించుకున్నామండి. ఇది వండుకుంటాకి నేను ఇది తీసుకున్నా గిన్నె. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. సగ్గుబియ్యం వేసుకున్నాము. ఈ వాటర్లో సగ్గుబియ్యం ఉడకాలండి. ముందుగా కొంచెంసేపు ఉడకాలండి. శనగపప్పు కాడ వేసుకున్నామండి. ఉడుకుతుంది. దీంట్లో ఈ కాడ ఉడకాలి శనగపప్పు. ఉడుకున్నాం. నేను కాచి చల్లార్చుకున్నానండి. పాలు కాచిన పాలేను. ఉడకాలండి. ఇది ఉడకనిద్దామండి. ఉడకాలి. కొంచెం ఉడకాలండి. ఉడుకుతుందండి. మనం బెల్లం వేసుకున్నాము. కలబెట్టుకున్నాము. ఉడకాలండి. చిక్కబడిందండి. ఉడికింది. ఇప్పుడు మనము దీంట్లో పాలు పోసుకుందామండి. ఇగండి పాలు పోసుకుంటున్నా. కాసిన పాలేనండి. కాసి చల్లారబెట్టాను. తిప్పుకుందాము. చాలా బాగుంటుందండి పాయసం. కూసేపు పొంగరానిచ్చి దించేద్దామండి. చూడండి ఉడుకుతుందండి. కొంచెం ఉడకనిద్దాం. కానీ ఇట్లా ఉండాలండి. మళ్ళీ చిక్కబడిపోద్ది చల్లారితే. అయిపోయిందండి. పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెయ్యి పోసుకుని కిస్మిస్, జీడిపప్పు అవి వేపుకున్నామండి. నేను ఇది పెట్టుకున్నానండి వేపుకుంటాకి. కొద్దిగా నెయ్యి పోసుకున్నా వేసుకున్నామండి. జీడిపప్పును బాదం పప్పు వేసుకున్నా. మనము కిస్మిస్ కూడా వేసుకున్నాం. తీసుకున్నామండి ఏగినెయ్యి. కొబ్బరి కడ వేపుకున్నాము నేతిలో. ఇంకా కొంచెం వేసుకుంటాను నెయ్యి. కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. నేను సన్నగా తరుక్కున్నానండి. ఇలా ఈ కడ ఎర్రగా వచ్చేటట్టు వేపుకున్నాం. ఇక్కడ ఏగినాయండి. తీసుకున్నాము. నేను ఆ గిన్నె తీసుకున్నానండి. దాంట్లో పోసుకున్నాము మనం చేసుకున్నది. కానీ చిక్కబడిద్దండి చాలా. ఎట్లాగా ఉండాలి. ముందుగా యాలకుల పొడి అండి, గింజలండి నేను తీసుకున్నది. ఇప్పుడు కిస్మిస్ కాడ వేసుకున్నాము. అన్నీ వేపుకున్నాయి అన్నీ కూడాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఈ కాడ వేసుకున్నామండి కొబ్బరి ముక్కలు. సూపర్గా ఉంటుందండి. నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా శనగపప్పు పాయసం అండి. సూపర్గా ఉంటుందండి. ఇది ఎట్లాగూ సూపర్ అంటే సూపర్ అండి. బాయ్ అండి. నేనైతే ఇలా చేసుకుంటానండి. నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటాను.